హలో పీపుల్, వెల్కమ్ టు సింపుల్ బ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ టిప్స్ చెప్తాను. న్యాచురల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ లేదా సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఫేస్ ఏరియా, నెక్ ఏరియా మొత్తం ఆయిలీగా ఉంటుంది. ఈ ఆయిల్నెస్ ఎక్కువ అవడం వల్ల యాక్నే, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్ ఇవి ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఆ ఏరియాలో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడం వల్ల క్లాగ్డ్ పోర్స్ కూడా ఫామ్ అవుతాయి. దీనివల్ల చాలా అన్ఈవెన్గా స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏమీ అవ్వకుండా మంచి ఈవెన్ టోన్ స్కిన్ కావాలి అంటే ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను. నార్మల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్, లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యే ప్రొడక్ట్స్ యూస్ చేయాలి. అలాగే యూజ్ చేసే ప్రొడక్ట్స్లో సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, రెటినాల్, సెరమైడ్స్ ఉండాలి. నార్మల్గా స్కిన్ కేర్ రొటీన్ 5 స్టెప్స్ ఉంటాయి: క్లెన్జింగ్, టోనింగ్, సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. వీటిల్లో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఫేస్ వాష్, సన్ స్క్రీన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లెన్జింగ్ అంటే ఏంటంటే మన స్కిన్ మీద ఉండే డెడ్ లేయర్స్ మొత్తం రిమూవ్ చేసుకోవడం. వీటికి బెస్ట్ క్లెన్జర్స్ సెటాఫిల్, మినిమలిస్ట్ ఈ రెండు చాలా బాగా వర్క్ అవుతాయి. వీటిలో సాలిసిలిక్ యాసిడ్, ఓట్ ఎక్స్ట్రాక్ట్స్, LHA, AHA లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ డెడ్ స్కిల్స్ని ఫాస్ట్గా రిమూవ్ చేస్తాయి. వీటితో పాటు డెర్మాకో కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఇది కూడా బాగా క్లెన్స్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా బాగా వర్క్ అవుతుంది. అలాగే సెరావీ క్లెన్సర్, ఇది కూడా జెల్ బేస్డ్లో ఉంటుంది, మంచిగా వర్క్ అవుతుంది. డెడ్ లేయర్స్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద ఉండే లేయర్స్ అన్నిటిని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ టోనింగ్లో ఫస్ట్ ప్లమ్ టోనర్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. క్లాగ్డ్ పోర్స్ ఉంటే టైటన్ చేస్తుంది. దీంట్లో రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్, అలాగే ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల స్కిన్ చాలా హెల్తీగా, గ్లోగా కనిపిస్తుంది. ప్లమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. వీటిలో ఏదైనా ట్రై చేసి చూడండి, మంచిగా వర్క్ అవుతాయి. అలాగే రైస్ వాటర్ ఉండటం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది. స్కిన్ ఫాస్ట్గా బ్రైటన్ కూడా అవుతుంది. అలాగే డాట్ అండ్ కీ వల్ల టోనర్, ఇది కూడా పోర్ టైటనింగ్ టోనర్, క్లాగ్డ్ పోర్స్ని టైటన్ చేస్తుంది. దీంట్లో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. అలాగే 8% గ్లైకాలిక్ యాసిడ్ మినిమలిస్ట్ వల్ల టోనర్, ఇది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సీరమ్స్ అనేవి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ ప్రొడక్ట్సే యూజ్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించేలా ఉండాలి. ఈ 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం, ఇది యాక్నేని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ డాట్ అండ్ కీ గ్లైకాలిక్ యాసిడ్ సీరం, దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కూడా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అలాగే విటమిన్ సి మినిమలిస్ట్ సీరం, ఇది కూడా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించి బ్రైటన్ చేస్తుంది స్కిన్ని. నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఎప్పుడైనా ఫేస్ వాష్ అయిపోయాక అప్లై చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా సరే మినిమల్ క్వాంటిటీలో యూజ్ చేసి అప్లై చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ ప్లమ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అలాగే ఫాక్స్టైల్, ఇది కూడా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, ఇది కూడా స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, మంచిగా వర్క్ అవుతుంది. యాక్నేని ప్రివెంట్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. అలాగే డెర్మాకో వల్ల ఆయిల్ ఫ్రీ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్, ఇది కూడా నాన్ గ్రీజీ ఉంటుంది, స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. దీంట్లో హైల్రానిక్ యాసిడ్, సెరమైడ్స్ ఉంటాయి, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. నెక్స్ట్ బీ బాడీ వైస్ ప్రోడక్ట్, ఇది కూడా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచిగా వర్క్ అవుతుంది. సీరం ఎప్పుడైనా సరే మార్నింగ్, నైట్ 2 times అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ డెర్మటచ్ వల్ల సెరమైడ్ హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్, ఇది కూడా మంచిగా వర్క్ అవుతుంది. ఇది కూడా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించిద్ది, వైట్ క్యాస్ట్ని రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ పీ సైజ్లోనే అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్ని. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా సన్ స్క్రీన్. బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్స్ చెప్తాను. ఫస్ట్ డాట్ అండ్ కీ సన్ స్క్రీన్, ఇది జెల్ బేస్డ్గా ఉంటుంది, ఫాస్ట్గా అబ్జర్బ్ అవుతుంది. అలాగే SPF 50+, PA 4+తో ప్రిపేర్ అయి ఉంటుంది. ఇది
అలాగే ఆక్వాలాజికా కూడా SPF 50+, PA 4+. ఇది కూడా ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది స్కిన్లోకి. నెక్స్ట్ డెర్మటచ్ వల్ల SPF 50, PA 3+ సన్ స్క్రీన్. ఇది కూడా మంచిగా వర్క్ అవుతుంది. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీవి. అలాగే మేము ఎంతైనా ఎఫెక్ట్ చేయగలము అంటే ఇది బయోర్ UV సన్ స్క్రీన్. ఇది SPF 50+, PA 4+ సన్ స్క్రీన్. ఇది చాలా కాస్ట్ ఎక్కువ కానీ మంచిగా వర్క్ అవుతుంది. చాలా వాటరీగా ఉంటుంది, ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది, ఎక్కువసేపు స్కిన్ మీద అలాగే ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసి బెస్ట్ సన్ స్క్రీన్ అంటే ఇదే, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఒకవేళ మేము ఎంతైనా ఎఫర్ట్ చేయగలము అంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఎలాంటి స్కిన్ టైప్స్ వలన దీన్ని యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్కి మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫేస్ వాష్ ఎప్పుడు కొంచెం మైల్డ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ 1% సాలిసిలిక్ యాసిడ్ జెల్ ఫేస్ వాష్. ఇది ఏ స్కిన్ టైప్స్ వాళ్ళకన్నా బాగుంటుంది. మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ బీ బాడీ వైజ్ వాళ్ళ 1% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్. ఇది కూడా మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ పిలిగ్రిమ్ వాళ్ళది సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ 2 ఉంటాయి దీంట్లో. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్. ఇది కూడా బీ బాడీ వైజ్ వాళ్ళది. ఇది కూడా పోర్స్ని టైటన్ చేస్తుంది. నెక్స్ట్ బాడీ వాష్ 2 యూజ్ చేయాలి. ఒకటి సాలిసిలిక్ యాసిడ్ డెర్మాకో వాళ్ళది, ఇంకోటి బీ బాడీ వైజ్ వాళ్ళ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. 2 మంచిగా వర్క్ అవుతాయి. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి. మీ స్కిన్ హెల్త్ చాలా మంచిగా ఉంటుంది యూజ్ చేయడం వల్ల. వీటితో పాటు హైడ్రేటింగ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. రోజుకి లీటర్స్ వాటర్ తీసుకోవాల్సిందే. వీటితో పాటు మంచి ఫుడ్ తీసుకోవాలి స్కిన్ హెల్త్కి. వీళ్ళకి నార్మల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ సీబమ్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి 1 వీక్కి 2 టైమ్స్ అయినా ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి. మంచి ఫేస్ ప్యాక్ ఏంటంటే ముల్తాన్ మిట్టి స్కిన్ని గ్లో చేస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, స్కిన్ని నార్మల్ స్కిన్లో కన్వర్ట్ చేస్తుంది. ముల్తాన్ మిట్టి ఎవరికైనా చాలా మంచిగా వర్క్ అవుతుంది. మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ముల్తాన్ మిట్టి చాలా మంచిగా వర్క్ అవుతుంది. 2 స్పూన్స్ ముల్తాన్ మిట్టిలో 1 స్పూన్ కర్డ్ వేసుకుని బాగా థిక్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో ఒక 5 డ్రాప్స్ హనీ వేసుకొని మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కొంచెం థిక్గానే ఉండాలి పేస్ట్ అనేది. ఇలా చేయడం వల్ల ఈ స్కిన్ కేర్ టిప్స్ యూజ్ చేయడం వల్ల ఆయిలీ స్కిన్ అనేది నార్మల్ స్కిన్లోకి కన్వర్ట్ అవుతుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్గా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని స్కిన్ కేర్ వీడియోస్ కోసం, స్కిన్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి.